హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు టెక్ టిప్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం స్పెషల్ అన్నమాట. మనకు డైలీ టెక్ సంబంధించింది కాకుండా నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను, అసలు నా బ్యాక్గ్రౌండ్లో ఏముంది, అసలు అటు సైడ్ ఫోన్ వెనకాల ఏముంది అని చెప్పేసి మొత్తం మీకు ఈరోజు చూపిస్తాను. అంటే నేను ఏ విధంగా నా మొబైల్ని సెట్ చేసుకుంటాను, నా మైక్ కానీ నేను ఒకవేళ వీడియోని షూట్ చేయాలనుకుంటే నేను ఇక్కడ ఏమేమి సెట్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి మీకు మొత్తం ఈరోజు వీడియోలో చూపిస్తాను. అలాగే నేను వీడియో షూట్ చేయడానికి ఏ మొబైల్ యూజ్ చేస్తున్నాను, అలాగే నేను వాడే మైక్, అలాగే మన వీడియోస్కి థంబ్నెయిల్ క్రియేట్ చేస్తాను కదా, ఆ థంబ్నెయిల్ కోసం ఏ అప్లికేషన్ యూజ్ చేస్తానని కూడా మీకు ఈరోజు డీటెయిల్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఆల్ పైన సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడో ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరు మిస్ అవ్వకుండా మన వీడియోస్ అన్ని చూడొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే నా సెటప్ అన్నమాట. సెటప్ అంటే అంత పెద్దగా ఏం లేదు. మీరు ఇక్కడ చూసినట్టయితే లైటింగ్ కోసం ఒక 3 బల్బ్స్ నేను యూజ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనకు ఒక ఎల్ఈడి ట్యూబ్ లైట్ని కూడా ఇక్కడ నేను సెట్ చేసుకోవడం జరిగింది. నార్మల్గా ఇక్కడైతే టీవీ ప్లగ్ ఉంటుంది, నేను టీవీ ప్లగ్ని తీసేసి వీటిని ఇక్కడ సెట్ చేసుకుంటాను. ఈ విధంగా ఇది కూడా కొంచెం జుగాడే అంటే 3 వైర్లు ఒక దగ్గర అడ్జస్ట్ చేసి ఈ విధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే లైటింగ్ అయితే ఈ విధంగా ఫుల్ వచ్చేస్తుంది అనమాట. ఒకసారి నేను మీకు లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను ఏ విధంగా వస్తుందని చెప్పేసి. స్విచ్ ఆఫ్ చేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఆన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతో కొంత ఒక లైటింగ్ అయితే వస్తుందన్నమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ కోసం అయితే ఇక్కడ మనకు ఒక కిటికీ ఉంది. ఈ కిటికీ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక కర్టెన్ అయితే వేయడం జరిగింది అనమాట. ఈ కర్టెన్ వచ్చేసి ఎక్స్ట్రా కర్టెన్, మీకు ఇక్కడ అద్దం కనబడద్దు, గోడ సరిగ్గా కనిపిస్తలేదని చెప్పేసి అక్కడున్న కర్టెన్ తీసుకొచ్చి నేను ఇక్కడ సెట్ చేసుకోవడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ సైడ్ కూడా మనకు మొత్తం కిటికీయే ఉంది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం చెత్త ఉందన్నమాట. షూట్ చేసే ముందు ఇవన్నీ సైడ్కి పెట్టేసి ఇక్కడ కొంచెం నీట్గా ఉండేటట్టు సెట్ చేసుకుంటాను. అక్కడ బ్యాక్గ్రౌండ్లో వైర్లు కానీ బ్యాగులు కానీ మీకు అవన్నీ ఏం కనిపించవు. సో నార్మల్గా ఇక్కడ మీరు చూసినది ఈ చైర్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడనే మన మొబైల్ అయితే సెట్ చేసుకుంటాను అనమాట. మొబైల్ సెట్ చేసుకోవడానికి ఏంటిదంటే నా దగ్గర ఒకటి ఆఫ్టర్ డార్క్ ఒకటి బాటిల్తో ఒకటి ఉండే జుగాడ్, ఇది కూడా దేశీ జుగాడ్ అనమాట. దీన్ని ఈ విధంగా కటింగ్ చేసేసాను. దీని మీది పార్ట్ ఏమో మనకి ఇక్కడ పెన్నులు పెట్టుకోవడానికి పనికి వస్తుంది, కింది పార్ట్ ఏమో నాకు ఇక్కడ వీడియో షూట్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే నార్మల్గా ఈ విధంగా మనకు ఒక సెల్ఫీ స్టిక్ ఉంది. సెల్ఫీ స్టిక్ నేను ఈ విధంగా ఇందులో అడ్జస్ట్ చేసేస్తాను. చేసిన తర్వాత ఇందులో మొబైల్ సెట్ చేస్తాను అనమాట. ఈ విధంగా మొబైల్ సెట్ చేసినట్టయితే మీకు ఇక్కడ నుంచి వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా నేను అక్కడ కూర్చున్నది కనిపిస్తుంది. అలాగే నేను నార్మల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక బోయా మైక్ నేను యూజ్ చేస్తాను, మన ఆడియో క్వాలిటీ మంచిగా ఉండాలని చెప్పేసి. ఆ బోయా మైక్ కూడా మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా వచ్చేస్తుంది, మీకు కనిపించకుండా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ వీడియోలో ఏం చెప్పాలనుకున్నా సరే ఇక్కడ పేపర్ మీద రాసి పెట్టుకుంటాను. ఇక్కడ నుంచి కొంచెం చూస్తూ మీకు చెప్తూ ఉంటాను అన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లో మొత్తం చెత్త ఉంది. ఏమైనా అన్బాక్సింగ్ అనుకున్నట్టయితే నేను ఇక్కడ చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మన సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేస్తాను. ఇక్కడ నేను అన్బాక్సింగ్ అయితే చేస్తూ ఉంటాను అన్నమాట. సో నేను యూజ్ చేసే కెమెరా అంటారు కదా, ఈ కెమెరా వచ్చేసి మనకు రెడ్మీ K20 Pro మొబైల్ అన్నమాట. 30,000 ఉంటుంది. నేను తీసుకున్నాను రీసెంట్గా. దీనికి మంచి కవర్ కూడా తీసుకున్నాను లేండి, ఒకవేళ కింద పడిపోతే ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి. నేను వీడియో ఎప్పుడు షూట్ చేసినా సరే దీని కవర్ని తీసేసి ఓన్లీ మొబైల్ తోటి షూట్ చేస్తాను అనమాట. కొంచెం మొబైల్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట, రెడ్మీ K20 Pro. సో ఫైనల్గా ఇది ఒక బెడ్, ఇది ఒక హాల్ అన్నమాట. అక్కడ టీవీ ఉంటుంది, ఇక్కడ ఒక నార్మల్ బెడ్ ఉంటుంది. సో ఇక్కడ మొత్తానికి ఏదైనా సెటప్ ఇది ఫ్రెండ్స్. మీరు కూడా ఒక వీడియో చేసుకోవాలనుకుంటే మంచి సెటప్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ విధంగా జుగాడ్ తోటి ఏదో ఒకటి మనం చేసేయచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది అన్నమాట మన జుగాడ్ స్టూడియో. మీకు ఎంతో కొంత నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ చేయాలి అనుకుంటే ఒక మంచి సెటప్ ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏది ఉంటే దాన్ని మీరు ఈ విధంగా సెటప్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సెటప్ అనే కాదు, సో చాలామంది బయటికి వెళ్ళి ఏదైనా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా చేయాలి అనుకుంటారు. సో దానికోసం నా దగ్గర కెమెరా లేదు, ట్రైపాడ్ లేదు, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒక చిన్న మొబైల్ ఉంటే సరిపోతుంది, మీరు వీడియోస్ అయితే చేస్తూనే ఉండొచ్చు అనమాట. సో ఫైనల్గా వచ్చేసి నేను వాడే మొబైల్ చెప్పేశాను, మైక్ చెప్పేశాను. నేను వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి మాత్రం ఒక కైన్మాస్టర్ అప్లికేషన్ యూజ్ చేస్తాను. సో చాలామందికి తెలుసు కైన్మాస్టర్ అప్లికేషన్ చాలా పాపులరే. సో వీడియో ఎడిటింగ్ కోసం నేను కైన్మాస్టర్ అప్లికేషన్ యూజ్ చేస్తాను. అదేవిధంగా థంబ్నెయిల్ ఉంటుంది కదా, థంబ్నెయిల్ ఎడిటర్ కోసం అయితే నేను పిక్సెల్ ల్యాబ్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, నేను దాన్ని యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకున్న డౌట్స్ అని ఈరోజు క్లియర్ అయిపోయినాయి అని అనుకుంటున్నాను. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్.